నా పేరు వెంకటస్వామి, 6వ వార్డు. ఇది కరెంటు బిల్లు అని 3 నెలలుగా చెప్పారు. మాకు ఎలక్షన్ అయిపోగానే ఫ్రీ కరెంట్ అని చెప్పారు. ఇప్పటికీ బిల్లులు వేస్తూనే ఉన్నారు. మాకు 900 బిల్లు వచ్చింది ఇప్పటికి. అది అడిగితే ఎవరు ఏడ చేయాలో ఏం చేయాలో అర్థం అవుతలేదు. వాళ్ళు వస్తారు, బిల్లు వేసిపోతారు. ఇంత మాకైతే ఏమీ అర్థమవుతలేదు. బిల్లు ఎదుర్కోవాలి, ఏం చేయాలని తెలియదు. మాకు కరెంటు బిల్లు మేము డిసెంబర్లో అప్లై చేసినాము. మాకు ఇంతవరకు కరెంటు బిల్లు 0 అకౌంట్ వస్తుంది, ఇంతవరకు రాలేదు. మాకు ఇగో బిల్లు ఎక్కువనే ఇస్తున్నారు కానీ తక్కువ వేస్తలేరు. మాది పరిస్థితి, మేము బీదోలో, మమ్మల్ని చూసి జర దయగలండి. నమస్కారం అండి. మా సార్ మాకు ఎలక్షన్ల కన్నా ముందు నుండి కరెంట్ అందరికి ఫ్రీ కరెంట్ అని చెప్పారు. మాకైతే కరెంట్ ఫ్రీ అయితే కాలేదు ఇప్పటి వరకు. అయితే మాకైతే ఇబ్బంది అవుతుంది. కరెంట్ కట్టాలా వద్దా ఇది మాకేం అర్థమవుతలేదు. మాకు ఒక సమస్య లాగా అయిపోతుంది. కరెంట్ అయితే మాకు ఫ్రీ కాలేదు సార్. ఇది కావాలని మేము కోరుకుంటున్నాం. నా పేరు లక్ష్మి, మాది హౌసింగ్ బోర్డు బిస్కల్ని, 6వ వార్డు. మాకు ఫ్రీ బిల్లు కావాలని 3 నెలల నుంచి చూస్తున్నాం. ఫ్రీ బిల్లు వస్తలేదు, పైసలు వేసారు. మళ్ళీ ఇప్పుడు కట్టాలా వద్దా అర్థమవుతలేదు. నేను పార్థసారథి, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్గా నాగర్ కర్నూల్ విద్యుత్ శాఖలో పనిచేస్తున్నాను. ఈ యొక్క ఆర్టీవీ ముఖంగా మీ అందరికీ తెలియచేయడం ఏమనగా, ఈ గృహజ్యోతి స్కీమ్ పైన మీకు అవగాహన పెంచే ఉద్దేశంతో ఆర్టీవీ వేదికగా నా యొక్క సందేశాన్ని మీతో పంచుకుంటున్నాను. ఈ నాగర్ కర్నూల్ సర్కిల్లో జిల్లాలో దాదాపుగా 1,66,863 మంది గృహ విద్యుత్ వినియోగదారులు ఉన్నారు. వారికి ఈ గృహజ్యోతి స్కీమ్ కింద 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు విధానాన్ని 76,433 మంది విద్యుత్ వినియోగదారులకు, గృహ వినియోగదారులకు ఇవ్వడం జరిగింది. వీరందరికీ కూడా ప్రజాపాలనలో నమోదు చేసుకొని, ప్రజాపాలన ద్వారా ఐడెంటిఫై చేసి దాని ద్వారానే ప్రభుత్వం సెలెక్ట్ చేసిన వాటన్నిటికీ ఈ విద్యుత్ శాఖకు ఆ యొక్క సర్వీస్ నెంబర్లు ఇవ్వడం జరిగింది. వాటి ప్రకారమే మేము 200 యూనిట్ల వరకు 0 బిల్లు ఇవ్వడం జరుగుతుంది. ఇంకెవరైనా ప్రజాపాలనలో నమోదు చేసుకొని ఒక పేరులో ఏదైనా తప్పు జరగడం ద్వారా కానీ, ఆధార్ నంబర్లో తప్పు జరగడం ద్వారా కానీ, లేదా సర్వీస్ నంబర్లో తప్పు జరగడం ద్వారా కానీ వారు లబ్ధిదారులు కాకపోయినట్లయితే వారందరూ కూడా మున్సిపాలిటీ పరిధిలో ఉన్నట్లయితే సంబంధిత మున్సిపల్ కార్యాలయానికి వెళ్ళాలి. ఒకవేళ గ్రామాల్లో ఉన్న వాళ్ళైతే సంబంధిత ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్ళినట్లయితే ఆ పోర్టల్లో వారి యొక్క సర్వీస్ నెంబర్ని, ఇంకేదైనా తప్పుల్ని కరెక్షన్ చేసుకున్నట్లయితే గవర్నమెంట్ ద్వారా మీకు ఆ 200 యూనిట్ల వరకు లబ్ధి చేకూరే అవకాశం ఉంటుంది. ఈ గృహజ్యోతి స్కీము మార్చి నెలలో ప్రారంభించడం జరిగింది ప్రభుత్వ ఆదేశాల ప్రకారము. అయితే ఇక్కడ ఉన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ వల్ల మార్చి, ఏప్రిల్, మే నెలలో మేము ఇంప్లిమెంట్ చేయలేకపోయినాము. జూన్ 6 తోటి ఎలక్షన్ కోడ్ అయిపోయినందువల్ల జూన్ 7 నుంచి మేము 0 బిల్లును ఇవ్వడం జరుగుతోంది. లబ్ధిదారులందరికీ 76,433 లబ్ధిదారులందరికీ మేము 0 బిల్లు ఇస్తున్నాం. ఇప్పుడు ఇక ఎవరైనా సరే ప్రజాపాలనలో నమోదు చేసుకొని లబ్ధిదారులలో లేకపోయినట్లయితే వారందరూ కూడా సంబంధిత మున్సిపల్ కార్యాలయానికి కానీ, మండల కార్యాలయానికి కానీ వెళ్ళి వారి ద్వారా ఆ యొక్క సర్వీస్ నెంబర్ మా యొక్క వెబ్సైట్కి వచ్చినట్లయితే మేము మళ్ళీ రివైజ్డ్ బిల్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. దయచేసి మీరు యొక్క అవకాశాన్ని అందరూ ఆర్టీవీ ద్వారా నేను తెలియజేస్తున్నాను, సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఆర్టీవీ దీనిపైన 200 యూనిట్లు వినియోగం చేసుకొని ఉండి వారు గృహజ్యోతి స్కీమ్ కింద లబ్ధి పొందిన వాళ్ళు లేకపోయినట్లయితే, లబ్ధిదారులు కానట్లయితే వారిపైన మేము ఎటువంటి ఒత్తిడి తీయడం చేయలేదు, ఎటువంటి డిస్కనెక్షన్ చేయడం లేదు. ప్రభుత్వ ఆదేశానుసారం మేము వాటిపైన ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. దయచేసి మీరు గృహజ్యోతి స్కీమ్ కిందకి వచ్చినట్లయితే మీ యొక్క సబ్సిడీ మీకు వస్తుంది. 200 యూనిట్ల వరకు మీకు ఫ్రీగా ఉంటుంది. బిల్లు 200 యూనిట్ల లోపల బిల్లు వచ్చి మార్చి నుంచి జూన్ వరకు ఎవరైతే ఉన్నారో వాటిపైన ఇంతవరకు ఎటువంటి మాకు నియమ నిబంధనలు వెల్లడి చేయలేదు ప్రభుత్వం నుంచి. సో మేము ప్రభుత్వం నుంచి ఎటువంటి నియమ నిబంధనలు వస్తాయో వాటి అనుగుణంగా మీకు సబ్సిడీని అందజేయడానికి అవకాశం ఉంటుంది. ఇది కేవలం ప్రజాపాలన ద్వారా నమోదు చేసుకున్న లబ్ధిదారులకు మాత్రమే అందుబాటులోకి వస్తుందని ప్రభుత్వ ఆదేశానుసారం మీకు అందరికీ తెలియజేయడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.